మీ స్కూల్ అంటే మీ చదువుకోవటం ఎంత చదువుకున్నారు ఏంటి అన్నది పక్కన పెట్టండి, బట్ స్కూల్ అన్నది మీ లైఫ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు నిజంగా ఈరోజు ఏమన్నా whether I speak English, whether I speak Telugu, there is so much that I learnt or understood in life at basic. It's the only schooling that I had. అంటే దాని తర్వాత అసలు అత్తపత్తలేదు, దాని తర్వాత ఏం చేయలేదు సరిగ్గా. సో ఆ 10 సంవత్సరాలు నేను ఆ స్కూల్లో ఉన్నప్పుడు దట్ ఈస్ రియలీ ఎవ్రీథింగ్ దట్ ఐ నో, ద టీచర్స్ దట్ ఐ హ్యాడ్. అండ్ see I took to reading because of my teachers. And see I read today because I never studied school books, so they gave me other things to read and I continued reading them. And I'm very, very indebted to that school and for everybody who was around me at those days. కానీ ఎప్పుడన్నా టీచర్స్ అక్కడ టీచర్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు రానా మీలో ఈ అదర్ సైడ్ని? అండ్ మీరు President, there was one man and somebody that I'll always quote, Mr. T.J. Ben-Hur, and he was the English teacher. Yeah, Ben-Hur, yes. He was the English teacher of the school and he was probably the closest teacher that I ever had. I mean, he was a mentor in every which way. He understood that I liked stories, he understood like I liked storytelling. My mother again was a huge support in that sense. అంటే నాకు ఈరోజు పౌరాణికాలు ఇవన్నీ కథలు ఎట్లా తెలుసు అంటే నేను చిన్నప్పుడు అమరచిత్ర కథలు చదివాను, అది మా అమ్మ ఇచ్చింది నాకు. సో కాన్స్టెంట్గా this upbringing was what changed me as a person or what I shaped up to being one. సో ఇంత సీరియస్ థాట్ ప్రాసెస్ ఉన్న రానా మీద చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. అంతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో మీద లేని కాంట్రవర్సీస్ రానా మీదే ఉంటాయి. అంటే మీరు ఇందాక అన్నారండి, నేను ఎవరు లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఏ హీరో చేయని పనులు నేను చేస్తాను. అండ్ నేను నేను చాలా మంది హీరోలు చూశాను, అంటే వాళ్ళ హీరో అయ్యే ముందు నేను తెలుసు, హీరో అయిన తర్వాత తెలుసు. తెలియకుండా ఈ ఫేమ్ అన్నది, ఈ స్టార్డమ్ అన్నది మనుషుల్ని మార్చేస్తూ ఉంటుంది. కానీ నేను చాలా చిన్నప్పుడే మా చిన్న దగ్గర చూడండి నేర్చుకున్నాను. అంటే ఫేమస్గా ఉండడం, ఫేమ్ అనేది కేవలం ఇట్స్ అ జాబ్. ఇట్ ఈస్ మై జాబ్ టు బీ ఫేమస్. ఇట్ ఈస్ నాట్ దట్స్ నాట్ వాట్ డిఫైన్స్ మీ. So, and many people, there are very few people who understand that. See, we understand that. Why? Because we had a family that has taught us over 50 years. In 80 ఏళ్ళ తెలుగు సినిమా చరిత్రలో 50 ఏళ్ళు మేము సినిమాలు తీస్తూనే ఉన్నాం. సో అంటే ఇట్స్ అన్ అండర్స్టాండింగ్ దట్ విల్ కమ్ ఓవర్ టైమ్. నోబడీ న్యూ విల్ ఎవర్ అండర్స్టాండ్ ఇట్. ఇట్ ఈస్ పాయింట్లెస్ టెలింగ్ దెమ్ బికాస్ ఇట్స్ అ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ థింగ్. ఆ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్లో అది అర్థం అవ్వాలి. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ టీచ్ అండ్ టెల్ పీపుల్. కానీ అయినా రానా జనరల్గా ఏంటంటే చాలా కాషియస్గా ఉంటారు. ఏ స్టెప్ తీసుకున్నా, ఏం మాట్లాడినా, ఏం చెప్పినా, అమ్మో ఇది మాట్లాడదాం, ఇది మాట్లాడొద్దు, ఇది మాట్లాడితే ఏదో అయిపోతుంది, లేకపోతే ఇక్కడికి వెళ్తే ఇంకేదో జరిగిపోతుంది, అలా గ్లేర్ నా మీద ఉంది. సో లెట్ మీ బీ కాషియస్. ఇంగ్లీష్లో సామెత ఉందండి, నేను పాటించే సామెత, వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ యూస్ దేర్ ప్రాబ్లమ్ నాట్ యువర్స్ అని. సో వాళ్ళు ఏదో అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం, నాది కాదు. అసలు ఎఫెక్ట్ అవ్వరా మీరు? ఈవెన్ నాట్ ఈవెన్ ద ఫస్ట్ టైం వెన్ యూ హర్డ్, మొట్టమొదటిసారి మీ మీద వచ్చిన రూమర్స్? అస్సలు నేను ఇరిటేట్ అయ్యేది ఎక్కడంటే, నాతో పాటు వేరే వాళ్ళని లాగుతారండి. ఇప్పుడు ఇది నా వ్యక్తిత్వం, నా గురించి ఏమన్నా నేను పట్టించుకోను. ఎందుకంటే ఆ మనిషి గురించి అసలు పట్టించుకోను కాబట్టి, ఎవరు రాసేవాడి గురించి అసలు పట్టించుకోను కాబట్టి నా థాట్ ప్రాసెస్లో కూడా రాదు. కానీ వేరే వాళ్ళని లాగి ఇప్పుడు ఆ తప్పుని వాళ్ళు రియాక్ట్ అవ్వగానే వాళ్ళ ఫ్యామిలీ రియాక్ట్ అవ్వ, సంథింగ్ విల్ బీ దేర్. సో అంటే ఆ కాన్షియస్ మైండ్ వల్ల ఇరిటేట్ అవుతుంది తప్పితే నా గురించి అవుతున్నాను అసలు. ఇప్పుడు ఐ నో వాట్ ద ట్రూత్ ఇస్, హూ కేర్స్. సో ఈ హుకప్స్ ఏవైతే వస్తాయో మీ హీరోయిన్స్తోని, అండ్ కొంతమందితో మీరు అసలు నటించలేదు కూడా, వాళ్ళతో కూడా వచ్చేస్తాయి మీకు. శ్రియా, త్రిష, ఇలా పేరు కూడా. అండ్ త్రిష హాస్ బీన్ యువర్ ఐ థింక్ నేబర్ కదా చెన్నైలో, అదే వీధిలో ఉన్నాడు ఫస్ట్ 3వ క్లాస్ నుంచి ఇప్పుడు తెలుసు. ఇప్పుడు I grew up in a school called HPS and it's a co-ed school. Now there are very few people who grew up like me, I'm assuming. సో అంటే ఇప్పుడు అండ్ సినిమాల్లో ఏమవుతుందంటే, ఇప్పుడు చాలా తక్కువ మంది బయటికి వెళ్తారు, అసలు బయటికి వెళ్ళరు. ఏం చేస్తారు ఇంట్లో నాకు తెలియదు, బట్ బయటికి వెళ్ళరు. అంటే ఓ రెస్టారెంట్ కానీ ఇట్లా కానీ. ఇప్పుడు నేను ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు షూటింగ్ లేకపోతే నేను మా అమ్మ అంటూ ఉంటుంది, నీకు డే నైట్ షూటింగ్ ఉంటే హ్యాపీగా ఉంటుంది మా మదర్, ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని ఉంటాను. అంటే షూటింగ్ చేసి ఇంటికి వచ్చేస్తాను కాబట్టి, అండ్ నైట్ షూటింగ్ చేస్తే ఇంకా హ్యాపీ, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాను. సో ఐఎమ్ లైక్ వన్ ఆఫ్ దోస్ కిడ్స్ అండ్ ఇట్స్ బెస్ట్ వెన్ యూ కీప్ దెమ్ ఇన్ స్కూల్. So, and I have a social life which is far bigger than anybody else. See, I have very, very close friends in Hyderabad, I have very close friends in Bombay, I have very close friends in Chennai, I have very close friends in Bangalore. And all of them are people who I grew up with in life and I continue to stay in touch. And now being an actor and also being in the social life is very rare. So, you get to see only me, you can't see any. But where all రాయాలి కనిపించాలి కదా, మీరే కనిపిస్తుంటారు, వినిపిస్తుంటారు, అందుకని. సో ఇది రాసేస్తా కనిపించాడు కదా అట్లీస్ట్. బట్ ఒక సందర్భంలో
ఒక ఇంటర్వ్యూలో కూడా శ్రియా అండ్ త్రిష కేటగారికల్గా చెప్పారు దట్ రానా ఈజ్ వన్ ఆఫ్ క్లోజెస్ట్ ఫ్రెండ్. అంటే మా ఇద్దరి మధ్య లవ్ హేట్ రిలేషన్షిప్ కూడా ఉంది. అంటే వాళ్ళకి కూడా అలానే ఉంటుంది. అంటే మిగతా వాళ్ళు ఎవరు బయటకు రారండి. Yeah. ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళండి, ఎవరు ఫోన్ చేయలేదు, నేను ఉన్నాను. బట్ దేర్ ఆల్ దేర్ మై వెరీ వెరీ డియర్ ఫ్రెండ్స్ ఈవెన్ టిల్ టుడే అండ్ దే విల్ కంటిన్యూ టు బి. అండ్ అనదర్ థింగ్ రానా అబౌట్ మీ తాతగారు. మీ తాతగారితో మీరు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది మీకు తాతగారికి. మీకు ఆయనకి పద్మభూషణ్ వచ్చినప్పుడు ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ టైమ్స్ ఆఫ్ తెలుగు సినిమా నేను అనుకోవడం. అండ్ తాతగారితో మీకున్న మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయా? చాలా ఇమోషనల్గా. అంటే ఒకటి మోస్ట్ మెమరబుల్ అంటే ఇప్పుడు నా ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఆన్ మై ఎంటైర్ లైఫ్, ఇట్స్ 30 years of my life, he's there in every moment. And it's not that there's not a time that he was not there in my life, whether it's in school, whether it's in film, whether it's this. Ante eppudu ante and everything that I know today is because of him. Every little thing. Ante ippudu cinema gurinchi artham cheskunna, life gurinchi artham cheskunna, anything, it's always his support that's there. See, and also don't even believe that he's gone, because everything around us is still what he has built for us and given us. బట్ ఏదన్నా ఒక ఇన్సిడెంట్ గుర్తుందా విచ్ యు షేర్డ్ విత్ హిమ్? లైక్ ఒకటి ఐ కెన్ కీప్ ఆన్ టెలింగ్ మెనీ అండి. అండ్ అంటే నాకు ఎవ్రీ కాంటెక్స్లో ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ లైక్ పలానాది. అండ్ సీ ఈజ్ అ వెరీ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. ఈజ్ నాట్ ఇప్పుడు మేము ఆయన వస్తే టకాలని రూమ్లో నుంచొని అలాంటి అవన్నీ ఎప్పుడు ఉండేవి కాదండి. ఆయన వస్తే మేము అందులో. సో దే వాజ్ అండ్ సి వి ఆల్వేస్ లివ్ టుగెదర్. సి వి లివ్డ్ ఇన్ ద సేమ్ హౌస్ టిల్ హిస్ లాస్ట్ డేస్. ఐ విల్ లివ్ విత్ హిమ్ అండ్ ఐ లివ్ విత్ మై గ్రాండ్ మదర్ టుడే అండ్ మై పేరెంట్స్. సో ఎప్పుడు మాకు ఇప్పుడు యూజువలీ గ్రాండ్ పేరెంట్స్ అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, పిల్లలు మనవాళ్ళు ఎక్కడో ఉంటారు. సో వాళ్ళకి కొద్ది మూమెంట్స్ ఉంటాయి, ఏదో కొన్నిసార్లు హాలిడేస్ ఇలాంటివి. మేము రోజంతా ఆడుతూనే ఉంటాం. సో ఇప్పుడు దేర్ వాజ్ నథింగ్ లైక్ దట్ అండి ఫర్ అస్. అండ్ ఎవ్రీ మూమెంట్ వాజ్ ఇంపార్టెంట్. లైక్ చాలామంది అంటారు సి వి ఆల్ ఫ్యామిలీ ఈట్ టుగెదర్ వి ఈట్ టుగెదర్ ఎవ్రీ డే. ఎవ్రీ సింగిల్ డే అండి. ఎవ్రీ సింగిల్ డే 1 o'clock we eat together. It is not and all our timings roughly are the same అండి. ఇప్పుడు అందరూ సినిమాల్లో పనిచేస్తాం. ఇప్పుడు తాతగారు షూటింగ్కి వెళ్ళినా, నాన్న షూటింగ్కి వెళ్ళినా, నేను షూటింగ్కి వెళ్ళినా రఫ్లీ 3 సెపరేట్ సినిమాలు చేసినా రఫ్గా షూటింగ్ ఒకే టైం స్టార్ట్ అవుతుంది. సో ఇంట్లో లేచే టైం ఒకటే అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఒకటే అవుతుంది. వేరే షూటింగ్లు ఉంటే ఇంటికి రాము, అక్కడ లొకేషన్లో ఫోన్ చేస్తాం. బట్ సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు అదే టైంకి వస్తాం. సో దేర్ ఇస్ ఆల్వేస్ ఇంట్లో ఉంటే 1 o'clock ఆల్ ఆఫ్ అస్ స్టూడియోలో పనిచేస్తాం. విల్ ఆల్వేస్ గో బ్యాక్ హోమ్ ఫర్ లంచ్. సో అండ్ వచ్చి ఇంటి నుంచి ఎక్కడ బయలుదేరుతాం ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి అందరం ముగ్గురు ఇక్కడే ఉంటాం. సో ఇట్స్ నాట్ నెవర్ బిన్ థింగ్ అండి. దట్స్ ద వే ఆఫ్ లైఫ్. దట్స్ ఆల్ ఫర్. నాగ చైతన్య మీ కజిన్ అండ్ చరణ్ మీ బెస్ట్ ఫ్రెండ్. సో ఇద్దరితో మీకు చాలా అనూహ్యమైన బంధం ఉంది. అంటే ఇద్దరు కలిసి పెరిగారు మీరు ముగ్గురు ఒక్కొక్క స్థాయిలో. హీఈస్ పర్సనల్ మీ ఫ్రెండ్ ఫ్యామిలీ పర్సన్. చరణ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ. సో వాళ్ళిద్దరితో స్పెషల్ బాండింగ్ చెప్పండి, ఎట్లా ఉండేది, ఎట్లా ఉంది ఇప్పుడు కూడా? పుట్టినప్పుడు నుంచి వాళ్ళు తెలిసినప్పటి నుంచి ఎలా ఉండదు, ఈరోజు అలానే ఉందండి. Chaitanya is probably the first sibling that I had, because he's older than my own sister also. And చిన్నప్పుడు ఎక్కువ తను నాతో పెరగడం. అండ్ అంటే we had shared the same room, we shared the same holiday. అంటే everything in the growing up life was together and with him. So there is if there's అంటే to me is the only the first younger kid in the family after me. So na tarvata evarante it was him always. And everything in his life that he does is very very important to me, and his well-being is extremely important to me. Yes. And we will always go out of the way to help each other if we ever need to. Aa sandarbham ippudu raaledu, but that's the extreme close, and I can't even explain in words what that closeness is. With Charan, and obviously there again, like I say, when I go back to my childhood, everything in my childhood was him. It's whether until we were friends from 5th or 6th grade, and till today we continue to be friends. So until there are a lot of mad things, we grew until technically we really grew up together, until from being young children to being grown up men. కానీ ఇద్దర్లో ఎవరు మోస్ట్ మిస్chievous and most notorious and అంటే ఎక్కువ on a good day bad day మారుతూ ఉంటాయండి. ఏ రోజు ఎవరు సో ఇట్స్ a good day bad day situation. జనరల్గా చూస్తే ఇద్దరిలోకి ఎవరు మోర్? ఇద్దరిలో చాలా సిమిలారిటీ ఉంటుందండి. అంటే రఫ్లీ ద సేమ్ పర్సన్. అంటే మీరు ఎక్కువ సంవత్సరాలు ఒకటితోనే ఒక మనిషితో పెరిగితే తెలియకుండా ఇద్దరు ప్రభావం ఇద్దరి మీద ఉంటుంది. సి దేర్ ఆర్ లాట్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ ట్రేట్స్ దట్ ఐ హ్యావ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ మై పర్సనాలిటీ ట్రేట్స్ దట్ హీ హ్యాస్. లైక్ ఎనీథింగ్, వెదర్ ఇట్స్ ఆర్ లైకింగ్ టువర్డ్స్ మూవీస్, వెదర్ ఇట్స్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ వీ డూ ఫర్ రిక్రియేషన్, విత్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ స్పోర్ట్. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కొలైడ్ అండ్ బీ వెరీ సిమిలర్, అన్లెస్ ఫ్యూ చేంజెస్ విచ్ ఆబ్వియస్లీ మనిషికి తేడా ఉంటుంది.
సో అంటే ఐ డోంట్ నో వాట్ ఇస్ ఆయన తన ప్రభావం నా మీద ఏంటో నాకు తెలియదు, నా ప్రభావం తన మీద ఏంటో తనకి తెలియదు, బట్ ఉంది అని మాత్రం తెలుసు. అండ్ సి టిల్ టుడే వీ కంటిన్యూ టు వి మీట్ వెరీ రెగ్యులర్లీ. So I mean that's my extended part of my family. It's where Charan and all of them come in.